గురుగారు నమస్కారం. సాయి కృష్ణ మానస అమితాంశు మహోపత్ర. హాయ్ సార్, ఎలా ఉన్నారు అంటూ రమ్య. ఓం నమ శివాయ. ఇవాళ వచ్చింది పుస్తకం, చాలా బాగుంది. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని ఆరోగ్యాలతోటి అఖండమైన యశస్సును ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, హంసవింశతి కావ్యం గురించి కొన్ని విషయాలు చెప్తున్నాను. ముందుగా ఏమిటంటే, సబ్స్క్రైబర్స్ దాదాపు 50,000 మంది దాటారు. అందుకు చాలా సంతోషంగా ఉంది. అభినందనలు. అయ్యలరాజు నారాయణమాచ్యులు రచించిన ఈ హంస వింశతి పుస్తకం, ఇది అమెజాన్లో ఉంది. 18వ శతాబ్దపు తెలుగు నేల. అక్కడ ఎన్ని రకాల ఆటలు ఉండేవి, ఎన్ని రకాల పాటలు ఉండేవి, పుణ్యక్షేత్రాలు ఉండేవి, చెట్లు ఉండేవి, పుట్టలు ఉండేవి, పక్షులు ఉండేవి. ఇలాగా ఆయుధాలు ఎన్ని రకాలు ఉండేవి, ఔషధాలు ఎన్ని రకాలు ఉండేవి. ఇవన్నీ చాలా వివరంగా రాస్తున్న ఒక విజ్ఞాన సర్వస్వం అది. అయితే దీన్ని చదివినప్పుడు ఇది పద్య రూపంలో ఉంది. పద్య రూపంలో చదివి నేను కావ్యాలు ఇవి చదువుతుంటాను కాబట్టి కొంతవరకు నేను అర్థం చేసుకుని ఎంజాయ్ చేయగలిగాను. మరి ఇలాంటి విజ్ఞాన సర్వస్వం జనాలకు వెళ్ళాలంటే ఎలాగా అని శ్రీమాన్ కోగంటి వెంకటాచార్యులు, అంటే ఆయన సంస్కృత ఆంధ్ర పండితులు, ఆయనకి ఈ బాధ్యత అప్పగించారు. ఏమిటంటే, ప్రతి పద్యానికి అర్థం రాయమని చెప్పి. ఆయన పాపం చాలా శ్రద్ధగా ఆయన దీన్ని అర్థం, భావం అన్ని రాశారన్నమాట. ఆ తర్వాత సెర్చ్ చేస్తుంటే తెలిసిన విషయం ఏమిటంటే, నాలాగే ఇంకొక మహానుభావుడు ఆయన డాక్టర్ గుంజి వెంకటరత్నం గారు, హంసవింశతి ఇది ఒక విజ్ఞాన సర్వస్వం కాబట్టి ప్రతి పదానికి ఆయన అందులో రేరుగా ఉండే ప్రతి పదానికి ఒక గుంజి వెంకటరత్నం గారు ఒక గొప్ప డిక్షనరీ తయారు చేశారు. అంటే కేవలం ఈ డిక్షనరీ హంసవింశతికి మాత్రం, ఈ కావ్యంలో ఉన్న పద డిక్షనరీ మాత్రమే అన్నమాట. అంచేత గతంలో చెప్పినట్టు చాలా గొప్ప, ఏం లేదు, భవిష్యత్ తరాలకి మన సంస్కృతి ఎంత గొప్పది, మన కావ్యాలు ఎన్ని గొప్పవి, ఇలాంటి ఇది కొంతమందికైనా, అంటే చెప్తుంటే కొంతమందికైనా అది మనసులోకి ఎక్కి, ఎందుకంటే మనం ఎంతసేపు షేక్స్పియర్, మిల్టను, వర్డ్స్వర్త్ వీళ్ళతోటి ఆగిపోతున్నాం. అంటే మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్, కానీ మనలో ముఖ్యంగా తెలుగు వాళ్ళలో ఎంత మహానుభావులు ఉన్నారు, ఎంత మహాపండితులు ఉన్నారు, ఎంతమంది
మహా కవులు ఉన్నారు. ఇవన్నీ నెక్స్ట్ జనరేషన్ తెలుసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత. అందుకనే వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్. అలాంటి కావ్యాల్లో హంస వింశతి ఒకటి. సమగ్ర విజ్ఞాన సర్వస్వం అన్నమాట అది. సో భవిష్యత్తు అంటే ఒకవేళ నేను గతంలో కూడా చెప్పాను, ఈ పుస్తకం కనుక మనకి దొరకకపోయి ఉంటే చాలా రకాల పేర్లు, అంటే మొక్కల పేర్లు కానీ ఔషధాల పేర్లు కానీ అలాగా మనకు తెలిసే అవకాశం మిస్ అయిపోయేవాళ్ళం. ఇలాంటి మహోపకారం చేసిన అయ్యలరాజు నారాయణామాచులు వారి ఒకసారి ఆయన స్మృతికి ఒక నమస్కారం చేసుకుంటూ, ఎలాగా మహాశివరాత్రి, శివరాత్రి గురించి కూడా ఒక చిన్న ఉపవాసము అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం, అది లెక్క. అంతేగాని పొద్దున్న అన్నం అనేసి దానికి 4 రెట్లు సాయంత్రం తినడం కాదు బేసిక్గా. అలాగే జాగరణ అంటే మనస్సుని జాగరూకం చేయడం. అది నైటు 2nd షో 3rd షో సినిమాలకు వెళ్ళి అది కాదు, అది జాగరణ కాదనమాట. అంచేత నిశ్చలంగా ధ్యానం చేసి, శివధ్యానం ఆ రోజు పరమేశ్వర కృపాకటాక్షం మనం పొందాల్సిన రోజు అనమాట శివరాత్రి. ఏ పండగైనా మనకు తెలుగు వాళ్ళకి పండగ అంటేనే ఒక ఉత్సాహం, ఒక జోష్, పిండి వంటలు, కొత్త బట్టలు, ఇది పండగ అంటే. ఒక్క శివరాత్రి మాత్రం అసలు పొయ్యి వెలిగించరు. పళ్ళు పొలాలతో, అంటే పరమ ఆరోగ్యకరమైన చక్కటి చన్నీటి స్నానంతో ఆరంభమైన రోజు ఉపవాసంతో ప్రారంభమై నెక్స్ట్ డే జాగరణ, ఒక రోజంతా. అంచేత ఇది ఒక్కసారి జన్మానికి ఒక శివరాత్రి అన్నది ఎందుకు, కనీసం జన్మలో ఒక్కసారైనా అది. అంచేత నిశ్చలమైన భక్తితో శివరాత్రి మనకు పెద్ద మంత్రాలయం రావక్కర్లా. ఓం నమ శివాయ కన్నా మంత్రం ఉన్నదా అన్నాను ఓ పాట రాశాను గతంలో. అంచేత ఇప్పుడు నేను ఇంకొక పాట వినిపించి చాలామంది ఒంటరితనం ఫీల్ అవుతున్నారు. బెంగగా ఉన్నప్పుడు, ఇంక మనకెవరు లేరు అన్నప్పుడు ఒక విధమైన వేదన కలుగుతుంది. అలాంటి సందర్భంలో రాసిన పాట. ఎంత ఒంటరివాడనయ్యా శివా, నేనెంత ఒంటరివాడినయ్యా శివా, ఎంత ఒంటరివాడనయ్యా శివా, నేనెంత ఒంటరివాడినయ్యా శివా, గుండె చప్పుడు నాకు వినిపించదు, గుండె చప్పుడు నాకు వినిపించదు, నా ప్రతిబింబమే నాకు కనిపించదు, ఎంత ఒంటరివాడనయ్యా శివా, నేనెంత ఒంటరివాడినయ్యా శివా, నీడగూడా నాకు తోడు రాదు, నీడగూడా నాకు తోడు రాదు, నా అన్నవాడెవడి జాడలేదు, ఎంత ఒంటరివాడనయ్యా శివా, నేనెంత ఒంటరివాడినయ్యా శివా,
వెతికితే నువ్వు కనిపించావయ్యా, నువ్వు నేనొక్కటనిపించావయ్యా. శివుడు అంటారు వాడే ఒక శివలింగం, దాన్ని శివోహం అంటారు అన్నమాట. వెతికితే నువ్వు కనిపించావయ్యా, నువ్వు నేనొక్కటనిపించావయ్యా. ఎంత ఒంటరివాడనయ్యా శివా, నేనెంత ఒంటరివాడనయ్యా శివా. బెంగను తోడుంటే కుంగేనయ్యా, బెంగను తోడుంటే కుంగేనయ్యా, ఆనంద గంగవు పొంగేనయ్యా. ఎంత ఒంటరివాడనయ్యా శివ, నేనెంత ఒంటరివాడనయ్యా శివ. శివోహం అంచేత అందరికీ ధన్యవాదాలు. శివరాత్రి మీకు అపారమైన మనశ్శాంతిని, మంచి ఆధ్యాత్మిక పదాన్ని చూపించాలని ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ శుభం భూయాత్. శివోహం. అలాగే ఒకటి గతంలో ఇందాక చెప్పాను నేను, 50,000 మంది సబ్స్క్రైబర్స్ దాటారు. అదొక సంతోషం. అదే కాకుండా ఈ శివరాత్రికి ఒక పాట కరుణా కటాక్షాలని మీ మీద ప్రసరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ శివరాత్రి బాగా చేసుకోండి. ఆత్మలో ఒక దీపం వెలిగించండి. శుభం భూయాత్. శివోహం.